కాకుండా ఏ పనులు జరుగుతూ ఉంటే ఎదుటివాడు నువ్వు వేరువేరుగా గుర్తొస్తారో. ఇంతలోనూ ఒక పరమాత్మ చూడాలంటే తనలోనూ ఎదుటివాడిలోనూ అంటే నువ్వు చెప్పింది ఏడిచినట్టుంది అన్నాడు అనుకుంటే వాడు, వెంటనే వాడు వేరే గుర్తొస్తాడు, తను వేరే గుర్తొస్తాడు. కనుక ఎవరన్నా అలా అన్నప్పుడు వాడు వేరే నువ్వు వేరే గుర్తొచ్చేటువంటి పని లేకుండా ఉండే సాధన చేసుకోండి అన్నాడు వీడు చెప్పింది. అది కదా చెప్పారు నీకు కృష్ణాచార్య గారంటే వాళ్ళు పరమాత్మ కనిపించవచ్చు కానీ పొరపాట్ల నువ్వు చెప్పింది ఏడిచినట్టుంది అన్నాడు అనుకోండి, వాడు వెంకటేశ్వరరావు సుబ్బారావు కనిపిస్తాడు కానీ పరమాత్మ ఎందుకు కనిపిస్తాడు? ఎందుకంటే వెంటనే ముందు వాడు కనిపిస్తాడు అన్నవాడు. మనకి ఇష్టం లేని అనేవాడు, ఇష్టం లేని పనులు చేసినవాడు, ఇంట్లో మన బంధువులు వాళ్ళు ఉంటారు కదా, అత్తకు కోడలు, కోడలికి అత్త, భార్య భర్త, భర్తకు భార్య, వీళ్ళందరూ ఇంట్లో ఈ మోహన్ చూస్తే సర్వ పాపాలు వస్తాయి అంటూ ఉంటుంది. అలాగే భర్త భార్యని 30 ఏళ్ళు కాపురం చేసి 30 ఏళ్ళు కూడా పీట మీద వచ్చి కూర్చుని తగలేయి అనేవాడు, అంటే వడ్డించమంటానికి ఆవిడ తగలేసేది, వీడు భోంచేసి వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళు వాళ్ళ కాపురం, అలాగే పిల్లలు కూడా పుట్టారు. అలాగే కనుక మీరు చూసుకోండి, ఏ పని చేసినా నడుగుడు మరి గడిసేనాడు శాండిల్యుడు. ఏ పని చేస్తే మీలోనూ భార్యలోనూ కూడా మొట్టమొదటి పెళ్లి చేసుకోబోయే ముందు ఆవిడ దేవుడు కనపడ్డాడు చూడండి. తర్వాత కూడా ముసలాళ్ళు అవుతున్నప్పుడు కూడా నువ్వు కోతిల్లే ఆవిడ కొండ ముచ్చల్లే అయినప్పుడు కూడా ఇద్దరిలో అంతర్యామి కనపడాలి. ఎవరిలో అయినా సరే ఇద్దరిలో ఉన్న వాళ్ళు కనిపిస్తూ ఉండడానికి కావాల్సిన పని ఏది చేసినా దాన్ని అవిరోధేనా అంటే దానికి విరోధం లేకుండా ఉండేట్టుగా చేయడం అని శాండిల్యుడు చెప్పినది. ఏ పనైనా చేయండి నాయన నేను వద్దను, ఏది చేస్తే నీలోనూ ఎదుటి వాళ్ళలోనూ ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి వెలుగు స్థాపించబడుతుంటే మళ్ళీ 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 అది చేయండి అని శాండిల్య మహర్షి చెప్పాడు. ధ్యానం చేస్తుంటే ఆ భగవంతుడి యొక్క దివ్యానుభవం కనిపించింది అంటే చాలు భక్తిలో. ఈ ధ్యానం చేస్తున్నవాడు కూడా వాళ్ళు కనిపించాడా లేదా, కనిపిస్తూ చేయండి అది అనుసక్తాను అని శాండిల్యుడు చెప్పింది. సాధకుడు తను వేరే పీట వేసుకుని భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు, వీడు అంతర్యామి కంటే కొంచెం వెడంగా పీట వేసుకుని కూర్చొని కనిపిస్తుంటే ఏమి లాభం లేదు. అంతర్యామి కంటే వెడంగా వీడు ఎక్కడ కూర్చుంటే వీడు బొంద. అంతర్యామి అంటే అయితే మొత్తంలో ఉన్నవాడని కాదు, వీడొక్కడికి గడ్డు వ్యాఖ్య ఉంటుందా? కానీ ఎదురకుండానే అంత ఇబ్బంది అంతర్యామి తను వేరే యువతలు తను గెలిపోతుంటా, ఇది లాభం లేదు. ఎంత ధ్యానం చేసినా లాభం లేదు. అది శాండిల్య గారు చెప్పినటువంటిది. చెప్పాను విశ్వరూపం బొమ్మ వేసి అర్జునుడు యువతల నుంచి దండం పెడుతున్నట్టు వేసాడు క్యాలెండర్లో. దాని విశ్వరూపం కనుకైతే యువతలు ఎక్కడి నుంచి ఉంటారు అర్జునుడు అంటే క్యాలెండర్ మార్గంలోనే, అంటే విశ్వం అంతా క్యాలెండర్ మార్గం లోపలే ఉంది. అలాంటి అజ్ఞానానికి దారితీయకుండా ఉండే ధ్యానం చేసుకోండి, పూజ చేసుకోండి, అర్చన చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. దానికి అవిరోధం, ఆత్మరతికి అవిరోధం కనుక జరిగినట్లయితే, అవిరోధంగా జరిగేటట్లయితే భోజనం ఎదుటివాడు చేసినా నువ్వు చేసినా శరీరాన్ని పోషించడం కోసం కనుకైతే చేయండి. లేదా ఎదుటివాడు వస్తూ ఉంటే తాను భోజనం చేయడం కాసేపు పోస్ట్ పోన్ చేసుకుని దానివల్ల ఎదుటివాడు మనము వేరే వేరే అవుతాం. ఇది కొంచెం కష్టమేం లేదు, మంచిదే. కానీ ఇప్పట్లో ఈ జన్మలో లాభం లేదు సాధన, భక్తి సాధన. ఇష్టమేటి ఇష్టమేటి ఎవడిష్టం అడిది. మీరు నా ఇంటికి వస్తున్నారని చెప్పి అరగంట ముందు తెలిసినట్లయితే నేను ఇంటి వచ్చి వెళ్ళిపోయాను అనుకోండి, మీకు కనిపించకుండా ఉండాలంటే నేను నా ఇష్టం అది ఎందుకు వెళ్ళిపోకూడదు? కాకపోతే భక్తికి సంబంధించి ఈ జన్మలో లాభం లేదు అంతేగాని ఉన్నాడు. భక్తి కావాలంటే అవి చేయొద్దు అంతేగాని మీరు అసలు చేయొద్దు అంటే లేదు, మీరు కావాలంటే చేసుకోండి. కనుక యోగ సాధనలో భక్తి సాధనలో ఆత్మరతికి అవిరోధ మార్గంలో వెళుతూ ఉన్నట్లయితే, అంటే నేను తాను అనేటువంటి పదం నిరంతరం అనుభవం కలుగుతూ ఉండేటువంటి పరిస్థితి వస్తున్నట్లయితే భార్య కనిపిస్తుంది, అందులో అంతర్యామి తెలిగ్గా కనిపిస్తుంది. భార్య ఇష్టం కదా అదంటే. తర్వాత అలా ఆ కూర్చొని భార్యతో మాట్లాడుతుండగా ఆ గుమ్మం మీద తేలు కనిపిస్తుంది, అక్కడ అంతర్యామి కనిపిస్తుంది, దానిలో వృశ్చిక రాశి కనిపిస్తుంది. అందులో కూడా అంతర్యామి కనిపిస్తే నీ సాధన భక్తి సాధన కింద లెక్క. అంటే అర్థం తేలు కనిపించకుండా అంతర్యామి కనిపించడం అర్థం దాని మీద కాలేసి కుట్టించుకోవాలని అర్థం కాదు. దాన్ని చంపక్కర్లేదు రా నాన్న అని అర్థం. ఎందుకంటే అది నిన్ను చంపడానికి రావట్లేదు, అదేమన్నా మనిషి వెతికి చంపడానికి. మనిషి ఏం చేస్తాడు, తేలుందని తెలిస్తే అక్కడున్న ఇటుకరాయి తీసేయరు సరే, చాప ఎత్తేసి దానికి వెతికి చంపుతాడు. తేలు మనిషి కాదు కదా వెతికి చంపడానికి, దానికి ఒత్తిడి తగిలితేనే కుడుతుంది. అందుకని సకల జీవరాశుల ధర్మం తెలుసుకుని నీ భార్య వంక చూస్తూ ఉంటే అంతర్యామి ఎలా అయితే కనిపిస్తున్నాడు, తేలు వంక చూస్తున్నా కూడా అందులో కూడా అంతర్యామి ఉన్నాడు. దానికి భార్య పిల్లలు ఉన్నారు, ఆ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళకి ఫీజులు కట్టాలి అని చెప్పి పెట్టి దాన్ని కట్టక్కర్లేదు. మరి పూలు వచ్చేంత తోటలకు మనబోటు మనగాళ్ళ మహావీరులు మేడం కనుక
ఏం పర్లే మొట్టమొదట పాటలు పెట్టిన పూల బొమ్మలు చూసి అభ్యాసం చేయండి. గోడ మీద ఇలా నోరు తెరిచినట్టు కాండ్రు మనకి పూల బొమ్మలు ఉంటాయి, అవి చూసి రాత్రి కూడా ముందు ప్రాక్టీస్ చేయండి అన్నాడు, జ్వరం రాకలా. కానీ ఒక స్థితి భక్తిలో వచ్చినప్పుడు మీరు పులిని చూసినా, సింహాన్ని చూసినా, ఏనుగులు చూసినా అది ఏమి చేసే స్థితిలో ఉండవు. ఎందుకంటే ఆత్మరతి యందు మీరు ఉన్నారు కనుక మీరు ఏ స్థితిలో ఉన్నారో అది కూడా అదే స్థితిలో ఉంటుంది. అరణ్యంలో ఘోరమైన మహాసర్పములతో కూడినటువంటి చెట్ల మధ్యన ఆశ్రమం కట్టుకుని ఉండేవారు కాకలపాటి గురువు గారు. అప్పుడప్పుడు గృహస్థుల్ని అశ్వరాజులు తీసుకెళ్తూ ఉండేవాడు. మీరంతా రండి అని ఒక లారీ పంపించేవాడు. ఆ లారీ మీద జనాలంతా వేసుకుని వెళ్ళిపోయాడు సర్కస్ కంపెనీలో. పెడితే ఎన్ని తేళ్లు ఎన్ని పావులు అక్కడ, కానీ ఒకళ్ళకి కనిపించింది అయ్యానాడు. ఎది కనిపిస్తాయి అక్కడ 2 రోజులున్న రోజులున్నాయి, 3 రోజులున్న రోజులున్నాయి, 4 రోజులున్న రోజులున్నాయి. వీళ్ళు అడుగు చూస్తూ పెడితే అదే కనిపిస్తుంది, పావే తేలే కనిపిస్తుంది. అది వస్తున్నట్టుంది, ఇది కుర్రుమంటుంది. ఎవరికి ఏనాడు కూడా దాదాపు 70-80 మందిని ఒక్కో మాట నేను తీసుకెళ్ళాను ఆయన ఆశ్రమాలకి, ఇంటీరియర్స్ లోపల ఉన్నటువంటి ఆశ్రమాలకి. ఎక్కడ ఎవరికి ఒక పావు కానీ ఒక తేలు కానీ ఆయన చూపిస్తానంటే కనపడాల్సిందే కానీ లేక కనిపించేవి కాదు. అది ఆత్మరత అంటే. ఎందుకని వాటన్నింటిలోనూ ఆయనే ఉంటాడు. పులి కొండ మీద చూపిస్తాడు, అదిగో ఆయన చూడు పులి మేక నీళ్లు తాగుతున్నాయి. ఎలా తాగుతాయంటే జువాలజీ ప్రకారం మనకు కనిపి మనం ఎరుగున్నది యూనివర్సిటీ క్లాసులు తప్ప ఇంకేం అరగం కదా. మన బతుకు ప్రపంచంలోకి వెళితే తెలుస్తుంది. అరణ్యంలోకి వెళ్ళామో తెచ్చామో అనడానా. అడవిలోకి వెళ్ళి తపస్సు చేయడం తర్వాత అసలు అడవిలోకి వెళ్ళామా అని ఒంటరిగా అయితే ఎవడో ఫారెస్ట్ రేంజర్లని వాళ్ళ ఆఫీసర్లను తీసుకుని వెళ్తాం కాదు. తుపాకులు కూడా మనం తీసుకెళ్తే లాభం లేదు. ఆ పులి ఏం చేస్తుంది, అది అడుగుతునే మళ్ళీ పేల్చేస్తుంది. మనకు తెలుసు మన తుపాకి రాదని దాన్ని తెలిస్తే ఆ తుపాకి పెట్టి కొడుతుంది. కనుక ఆత్మరతికి అవిరోధముగా ప్రవర్తించడం వలన తెల్లవారులేచి సాయంత్రం దాకా చూసేవాళ్ళ ఆశ్చర్యం. వాటన్నింటిలోనూ కూడా సమస్త జీవరాశుల్లో ఆయన ఉండేవాడు. అది వాళ్ళు సాధిస్తారు. అది ఆత్మరతి అంటే. అంటే నేను తాను అనేటువంటి వెలుగే ఎన్నింటిలోనే ఉంటుంది. అక్కడ ఉన్న చెట్లలో, ఆ చెట్ల మీద తిరుగుతున్నటువంటి సమస్త జీవరాశుల్లో అంటే చెట్ల మీద తేళ్లు ఉంటాయి, పాములు ఉంటాయి. ఆ చెట్ల కింద మనుషులు కూర్చుని ఉంటారు. వీళ్ళ మీద అవి పడవు, వాళ్ళ మీద వీళ్ళు పడరు. పేరుస్తుంది ఏమైనా చెప్పుకుని వీళ్ళుంటే పైన పేరు పడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇద్దరు జీవరాశుల మధ్యన న్యాచురల్ టెలిపతి ఎప్పుడూ ఉన్నది. వీడికి అదిగో పాము అనేటికి బస్సు అక్కడ లేస్తుంది అని దూరం నుంచి అది కూర్చోడికి అది ఇలా చూస్తుంది. వీడు పులైపోతాడు. అది న్యాచురల్ టెలిపతి. వీడికి పాము అనేటువంటి దృష్టితో చూడకుండా ఉంటే దాని ద్వారా తెలిసిపోతుంది. గొంతులోకి రాదు వీడికి. మైండ్ లో పావు అంటూ ఉంటాడు, నోరు మాత్రం పా అంటూ ఉంటుంది. అది అక్కడ నిల్చుంటుంది. వీడికి అటు ఇటు తెలుసుకుని ఉంటుంది. దానికేం కష్టం నువ్వే తెలుసుకోవాలంటుంది. వీళ్ళు పావు కనుకైతే కాటేస్తాను, నువ్వు పావును పిలిచావు కనుక, కాదైతే నా దోహం నేను వెళ్ళిపోతాను ఉంటుంది. అంటే చిన్న రహస్యం ఆ మాత్రం కూడి. కనుక ఆత్మరతి అవిరోధేన. ఇట్లాంటి మార్గానికి అవిరోధములైన పనులు ఏదైనా చేయటమైనా సరే దాన్ని భక్తి సాధన అని శాండిల్య మహర్షి చెప్పింది ఇదేంటి. వీళ్ళకంటే ఆత్మ కనిపించడం అంటే మనస్సు బుద్ధి చిత్తం కనిపించి వాళ్ళకి ఇంకోటి కనిపించే ఒకడు కనిపించడం అనేటువంటి గుడ్డి స్థితి నుంచి అందరిలోనూ ఒకడే తానే కనిపించేటువంటి స్థితి వచ్చినప్పుడు ఏం చేస్తే ఏ సాధన చేస్తే వస్తుందో ఆ పని చేస్తూ ఉంటాము. ఏం చేస్తే ఈ దృష్టి చెదిరిపోతుందో అవి చేయకుండా ఉంటారు అని శాండిల్యుడు అన్నారు. అంటే కొందరికి పూజ చేస్తూ ఉంటే వస్తుంది ఈ స్థితి. కొందరికి ఏమిటంటే రోజు పూజ బోరింగ్గా ఉంది మరొకన్నాడు శాండిల్యుడు. మెకానికల్ గా పూజ చేయడం ఏడుస్తూ చేయడం ఎందుకన్నాడు ఉసూరుమంతా. సరదాగా చేస్తే చేయమన్నారు కానీ పరాశరుడు కొడుకు ఏం చెప్పాడు, పూజాదిశు అనురాగంతో పూజ చేస్తూ చేయమన్నాడు కానీ ఏడుస్తూ ఉసూరుమంటూ దేవుడు చేయమన్నాడు అన్నాడు. దేవుడికి అలా అతను చేసేవాళ్ళు ఎక్కడ ఎల్లమెట్టి దేవుడులే, వాడికి నూనె లేదు, నైవేద్యం పెట్టేందుకు ప్రసాదం లేదు, దేవుడు పస్తులు ఉంటున్నాడని చెబుతాడు ఒకడు రాష్ట్రం కొడుకు. అలాంటి దేవుడు గడుగుతాడు అంతర్యాలు. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెక్చర్ ఇచ్చాడు దేవాలయాల గురించి. ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటి దేవులకు అన్నాడు అంటే అక్కడి నుంచి వచ్చాడు తెలంగాణ నుంచి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్న దేవులకు దీపం పెట్టడానికి నూనె లేదు, దేవుడికి లేదు సార్. వీళ్ళకే దేవుడికా
చూడండి, నైవేద్యం పెట్టడానికి ప్రసాదం లేదు, బియ్యం లేదు, పస్తులు ఉండి దేవుడు పస్తులు ఉంటున్నారు. దేవుడా ఈ విధంగా వాడు ఉంటున్నాడని చెబుతాడు. అరగంట సేపు ఇచ్చాడు, తుక్కులు ఇచ్చారు. అంచేత ఈ దేవాలయాన్ని మీ ఊరు వాళ్ళంతా పోషించుకుంటున్నాడు. ఎందుకంటే దాని పేరు నాస్తి వీడి తినేస్తున్నాడు. తర్వాత నెలకో పాటు వీడు వస్తాడు, వీడి కోసం వామాచారం చేయడానికి 500 అవుతుంది ఒక రోజు ఉంటే. ఇప్పుడు గుడ్లు కొన్ని. అందుకని అర్చన చేస్తేనే వస్తుందని అనుకోకండి అన్నాడు. ఇది శాంతిజుడు వాడు కొమ్మ తీసేసాడు. అర్చన చేస్తే రాకపోతే ఏం చేస్తే వస్తుందో చేయండి అన్నాడు. తలకాయ గొడకేసి కొట్టుకుంటూ వస్తుందని కొట్టుకోన్నాడు. ఎందుకు ఎవరితలకాయ ఉంది అన్నాడు. సంగీతం వింటే వస్తుంది అంటే సంగీతం చేయి, త్యాగరాజు మొదలైనటువంటి వాళ్ళ ప్రకారంగా సంగీత సాధన చేయన్నాడు. ఏదో శిల్పం చేస్తే వస్తుంది చెయ్యి, నీకేం చేస్తే వస్తుందో అది చేయి, ఏం చేస్తే ఆగిపోతుందో దాని జోలికి వెళ్ళకు. ఇది వాడు చెప్పాడు. కొత్తగా తర్వాత 19 పూజాది కోసం అందరూ చెప్పారు. కథాధికారు ఒక ఆయన చెప్పాడు. ఆత్మరకు ఒక ఆయన చెప్పాడు. 3 మతాలు చెప్పాడు. నారదుని మతం ఏమనగా చెబుతున్నాడు. నారదస్తు తదర్పితాశిరాచారత తద్విరోధి స్మరణే పరమ వ్యాకులతేతి. నారదులు ఏం చెప్పాట, ఈ 3 ఉన్నాయి కదండి అన్నాడు. తర్వాత సూత్రం గురించి ఈ 3 కాదు 30 మంది ఋషులు చెప్పినా కూడా ఇంకా రాసుకోవడం కావాలంటే అన్నాడు. రాసుకుని ఇందులో ఏదైనా సరే మీ ఇష్టం, 1 కానీ 2 కానీ 3 కానీ 10 కానీ 4 కానీ అన్నీ కానీ ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ ఆచరించింది వాడి యందు సమర్పణ బుద్ధితో ఆచరిస్తే భక్తి సాధన అవుతుంది. మీ ఇష్టం ఏం చేసినా సరే, అన్ని చేసినా సరే, ఒకటి చేసినా సరే అన్నది. అది ఈ చెప్పబడినటువంటి దాంట్లో రిజల్ట్. నారద అర్పిత అఖిల ఆచారత. ఇక్కడ కూడా తత్వ విరోధి స్మరణే పరమ వ్యాకులత. ఇది నారద తు, నారదుడు మాత్రము. తు అంటే మాత్రం అంటే గర్గుడు ఎలా చెప్పాడు, పారాశేజుడు ఎలా చెప్పాడు, సాంగీలుడు. నారదుడు మాత్రం అంటే సంతోషం అని చెప్తాం. తు అని కూడా ఇందులో ఏ ఒక్కదాన్ని భక్తులు అని చెప్పదలుచుకోలేదు అన్నాడు. ఎందుకంటే ఏ ఒక్కటి ఏకదేశం అయితే అది భక్తి కాదు కనుక ఇందులో ఏది చేసినా సరే కాదు అర్పిత అంటే వాడు ఎంత అర్పింపబడిన అఖిలాచారత, అఖిల ఆచారత సమస్తమైన ఆచరణము. మీ జీవితంలో ఉన్న దినచర్య సమస్తం కూడాను వాడికి అర్పించి చేయటం అనేటువంటి దీన్ని మీకోసం చేసుకుంటున్నది. ఏమన్నా కొన్ని ఐటమ్స్ ఎట్టి పెట్టారా వాడి కోసం? భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి కొబ్బరి పెట్టాము, బెల్లం పెట్టాం, చక్కిలాలు పెట్టాం, లడ్లు పెట్టాం. మైసూరు పాకం మాత్రం మనం వేరే చేస్తున్నాం. ఇట్లా ఏమన్నా చేసుకుంటున్నారా? అలాగా వాడికి చెప్పడానికి కొన్ని ఎన్ని వాడు బాధపడతాడు, మనం కూడా కొన్ని జాగ్రత్త పడాలి కదా అని ఏమన్నా ఉందా అన్న పెడితే గంట పెట్టేస్తారు జాగ్రత్త. మన జాగ్రత్త మీద మనం ఉండాలి, అక్కడికి వెళ్ళి వాడి జాగ్రత్త మీద వాడు ఉంటాడు. 2 ఉన్నా కూడా మిస్ అయి కొట్టేస్తుండే ఉన్నాయిపోయినా అన్నాడు. హాగా ఏది భగవంతుడు మన కోసం జాగ్రత్తగా ఉండి మనకు సర్వెంట్ లాగా పనిచేస్తూ అది కూడా వాడి మీద. మనం మన జాగ్రత్త మీద అక్కడికి మనం ఉండి ఈ ఇద్దరు జాగ్రత్తగా ఉన్నా సరే ఇద్దరికి అంతా కూడా తీసుకుంటూ ఉన్నాయండి అన్నాడు. హాగా ఇట్లాంటి తప్పుడు వ్యవహారం చేయగలడు. కావాలంటే భక్తి సాధన చేసుకో, లేకపోతే నిన్ను చేయమని ఎవడేడ్చాడు మానేమన్నాడు. ఇది సెల్ఫ్
సరెండర్ కు సంబంధించినవి కానీ ఇంపోజిషన్స్ అంటే ఉద్యోగం, నౌకరీ, చాకరీ మొదలైనటువంటి గతి లేనటువంటి పనులు కావు. మీకు కావాలంటే చేయటం లేకపోతే మానేయటమే కానీ కాంప్రమైజ్ లేదు అట్లా. అది మీకు ఇష్టమైతే నచ్చితే చేయండి అన్నారు కానీ ఎందుకు సహవతం అన్నారు. అందుకని సదర్పిత అంటే దాని ఏం దర్శనం పోబడిన అఖిల అఖిల ఆచారత అంటే సమస్తము ఆచరణం చేయటం. అన్నం తింటాం కూడా అలా సరే. మనకు నచ్చిన రుచి ఎందుకు వస్తాయండి? సమస్య అభిప్రాయాలు ఎన్ని వస్తాయి? డౌట్స్. ఈ బుర్రంతా ఏంటి? తేళ్లు జొర్లు అన్నీ ఉంటాయి, రెండు డౌట్స్ వస్తాయి. మనకు నచ్చిన వండుకోవచ్చా అండి అన్నాడు. మనకు నచ్చిన వండుకుని వాడికి నైవేద్యం పెడితే చూపులాడుతున్నా. అందుకని ఈ మనకు నచ్చిన అనేటువంటి దరిద్రం వదిలేసేస్తే మిగతాన్ని మామూలే. బుర్రలో ఉన్న దరిద్రం పోవాలి, అంతకంటే చేయలేదు. అంటే దేవుడికి గణపతికి ఉండరాళ్ళు అన్నారు, నాకు ఉండరాళ్ళు అంటే ఐ డోంట్ రిలీష్ అన్నాడు. ఇప్పుడు పాయసం కూడా చేసుకోవచ్చు, పాయసం చేసుకో, గణపతి నువ్వు ఉండరాళ్ళు పెట్టకపోతే ఏడు చాలా లక్షలు పెడుతున్నారు. నువ్వు పెట్టకపోతే పెద్ద నష్టం లేదు. నువ్వు భక్తితో పెడితే పాయసం పెట్టినా పాలు ఇచ్చినా ఏం పెట్టా కూడా రావుతాడు, ఏం పర్వాలా. ఆ ఉండ్రాళ్ళే పెట్టాలట అంటే బంగారు గిన్నెలో ఉండ్రాళ్ళు పెట్టినా నువ్వు నైవేద్యం పెట్టి భక్తిగా నేను దగ్గర లేకపోతే ఆ బంగారు గిన్నెలో నువ్వు నీ భార్య పిల్లలు తినాల్సింది వాడింది అన్నావు. కనుక సమస్తమైన పనులు వాడికి కావాల్సిన అన్ని నైవేద్యం పెట్టాం, వాడికి కావాల్సిన పూజ అర్చన మొదలైనటువంటివి చేశాం. మరి నాకు కావాల్సిన మా అమ్మాయికి పెళ్లి లాభం. అక్కడికి 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం పూజ, పిల్లకి ఏది పెళ్లి ఏది? అప్పుడు వాడు అడుగుతాడు, ఎరా పొండాకు ఇందుకోసం చేస్తున్నా అని చెప్పావా అని అడగడు. కళ్ళ కనిపించు చెప్పలే. అలాగే నేను నీకు 3 ఏళ్ళు పెళ్లి చేస్తే 3 ఏళ్ళు పూజ చేస్తే పిల్లలు పెళ్లి చేస్తానని నేను ఏమన్నా సంతకం పెట్టానా కాగితం మీద? అయితే ఎవరికి ఏమన్నా నేను పూజ అని అడగడం? వాడు తిరిగి కూడా వాడే మనం బాండ్ రాసిస్తాడా? మన సర్వెంటా? ఇన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేశాను కనుక వరం ఇవ్వక తప్పేది లేదన్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు ఏమైతే వాడికి పెట్టిన గట్టి వీడికి పెడుతుంది చిన్న పనులు. వాడు పెన్నా పెద్దవాడు కనుక వాడికి పెద్ద గట్టి పెట్టింది, వీడు పన్నా చిన్నవాడు కనుక చిన్న పన్న కేవు బట్టి కొడుతుంది. ఎవరు కాలం ఇస్తూ చేస్తారా? అందుకని తదర్పిత అఖిల ఆచారత. అఖిల ఆచారత అంటే సమస్త ఆచరణం. భోజనం చేయటం దగ్గర నుంచి కూడా అంటే మనకు రుచిగా ఉన్నటువంటి మనం భోజనం చేయొచ్చండి. తగలే ప్రశ్న అంటాడు. ఎందుకంటే మనకి ఈ ప్రశ్న రాకుండా భోజనం చేసే చోట్లు చాలా ఉన్నాయి, కానీ భగవంతుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ సొల్యూషన్ జ్ఞాపకం రాదు. ఉదాహరణకి కొత్తగా కాపురానికి వచ్చినటువంటి భార్య పురిటికి వెళితే వంట చేసుకుంటూ భర్త ఆ భార్య ఏంటి మనస్సు పెట్టుకుని తింటున్నాడు అనుకోండి, వాడు రుచి కోసం తింటున్నాడా? ఏమండి ఇది ఆవిడికి ఇష్టం అని తింటున్నాడు అనుకోండి, అది తన రుచా ఆవిడ రుచా? ఏ భార్య పాటు చేయడా దేవుడు? నిన్ను దేవుడిని పూజ చేయమని ఎవడేడ్చాడు? భార్య పాటు దేవుడు చేయనటువంటి సన్నాసులు అందరూ కూడా దేవుడిని పూజ చేయడు. భార్య ఊరు తింటే బెంగెట్టుకున్న భర్త అన్నం తింటూ ఉంటే ఆ ఆహారం రుచికరమైనటువంటి వస్తువు చేసి పెట్టినా కానీ రుచిగా ఉంటుందా? ఏమండి నాయన బెండకాయ కూర చేశాను నీకు చాలా ఇష్టం తినట్టుంది తల్లి ఊసింది అంటే నోరు దిగటం లేదమ్మా, 3 రోజులు అయింది అది ఊరికి వెళ్ళి అంటాడు. ఏది కొత్తగా కాపురానికి వచ్చినటువంటి భార్య ఊరికి వెళ్ళింది. అలా తినాలని బుద్ధి లేదా గడ్డి తిన్నట్టు అడుగుతావు ప్రశ్న. తదర్పిత అంటే తదర్పిత అంటే ఆవిడకి అర్పించిన అనేటువంటి ఎన్ని నోటి చేసాం, అది ఆవిడ కనుక అర్పించావు కనుక వెనక్కి తిరిగి నీకు కొట్టింది. కానీ ఇది ఆవిడ పుట్టింటికి వెళ్ళటం, ఆవిడకి 99 జ్వరం రావటం, ప్రాణం గిలగిలగిలాడిపోతుంది. ఆవిడకి నడి పట్టేయటం అయిపోయింది అంటూ ఉంటుంది. వీడికి అయిపోతుంది, మనసు లాగేస్తూ ఉంటుంది. ఏం చేత ఆవిడ మీద ప్రేమ కలిగి వీడు ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ఇందులో కలిసిన పాయింట్ పెట్టాడు, కానీ తదర్పితం జరగలేదు. ఆవిడ తనకు అర్పించుకున్నాడు దౌర్భాగ్యం. అంతేనా ఓ ఓ ఓ అంటూ ఉంటున్నాడు. ఎక్కడో తెలియదు, ఎక్కడో తెలియదు, ఓ ఓ అంటూ ఉంటుంది. డాక్టర్ తెలియదు, వాడు ఎక్కడో తెలియదు, డాక్టర్ తెలియదు. అందుకని
అద్భుతాఖిలాచారత అన్నదానికి చక్కగా అర్థం చేసుకోవాలి జీవితంలో. కురవాడికి చెప్పి ఆ గణపతి ఇచ్చాడు, సంతోషం, మంచి మాట అలా. లేదా ఆ గోపాలమే ఇచ్చాడు, గోపాల మంత్రం చేయించాడు. వీడు 8 ఏళ్ళు గోపాలం చేస్తే వీడికి 1000 వేలం పుట్టాడు. సంతోషించాడు. వీడు ఇంకా కొంచెం గోపాల మంత్రం గట్టిగా స్పీడ్ ఎక్కిచ్చాడు. వేసవికాలంలో కుర్రాడికి 11వ రోజున జ్వరం వచ్చింది. గోపాలం ఉన్నట్లే లేదు. ఇప్పుడు గోపాలం గుర్తురాడు, డాక్టర్ ఒకటే గుర్తొస్తాడు. కానీ డాక్టర్ గోపాలం డాక్టర్ రూపంలో వస్తాడని గుర్తురాడా? కొడుకుని ఇచ్చినప్పుడు గోపాలం ఎలా అయితే గుర్తున్నాడో, కొడుకు జ్వరం వచ్చినప్పుడు కూడా గోపాలమే గుర్తుంటాడు. లేదా ఒకవేళ మన పూర్వకర్మ బాగుండే కొడుకుని వాడు తీసుకెడుతున్నవాడు యమధర్మరాజులో కూడా గోపాలమే కనిపిస్తాడు. మరి మనకి ఇస్తే దేవుడు ఉంది, లేదా పుండాకూరు కొడుకును రాజకీయాలు ఉన్నా తర్వాత స్టాండర్డ్. కావాలంటే దేవుడు ఉన్నాడో లేడో ఇష్టం వచ్చిన దిక్కుమాల పార్టీలో నువ్వు చేరు కానీ గోడ మీద ఇష్టం వచ్చినట్టు రాసుకో. కానీ దేవుడు ఉన్నాడు లేదంటే మనపోటు ప్రతి రాజకీయాలు స్టాండర్డ్ కాదు. ఉన్నాడో లేదో వాడికి వాడే స్టాండర్డ్. కావాలంటే ఉన్నాడనుకో, లేకపోతే లేడనుకో, చదవేషాలు అనుకో. అది ఉంచి అక్కడ పెట్టేస్తున్నారు. ప్రతిదానికి ఇట్లాగే, ప్రతి పనికి ఇట్లాగే. ఉద్యోగాల్లో వాడికి అర్పణ చేసి అప్లికేషన్ ఫారం మరి ఉద్యోగం వస్తే వాడికి, రాకపోతే వాడికి. అది గట్టిగా అనదంటాడు. రెండోది, ఉద్యోగం వస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తామన్నారు, రాకపోతే అరకల్లా ఇంకా అది భక్తి వాడికి వెళ్ళాలి. కానీ కొన్ని జన్మలు పోయి వాయిదా వేసేయండి భక్తి తర్వాత ఇప్పుడు వచ్చాడు. ఏమీ లేదండి, తిరుపతి దాకా అనుకోలేదు. చిక్కడపల్లి వస్తానని చెప్పాడు. 5 గంటలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి. ఉద్యోగం వచ్చింది, వెళ్ళలేదు. ఆయన దగ్గరికి వచ్చి మొదటి నెల జీతం రాగానే నీ దగ్గరికి వచ్చి సేవ చేసుకుంటానన్నాడు. వెళ్ళలేదు. పోలీసు వచ్చాడు ఇంటికి. జీతం తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు, పోలీసు వచ్చాడు. జరిగిన కదా హైదరాబాద్లో, మన రాజధానిలోనే. ఏమిటనేది యువర్ రిక్వైర్డ్ వాంటెడ్ అన్నాడు. పోలీస్ స్టేషన్ తీసుకుని పెట్టేశారు. ఏడాది జంపలు వచ్చేసారు. ఏమిటంటే వీడి దగ్గర పండగ కోసం భార్యకి ఒక చీరను జాకెట్ కూడా కొనుక్కొచ్చాడు. అది దొంగతనం చేసి ఎత్తుకొచ్చాడని చెప్పి వాడు కేసు పెట్టాడు. ఆ కొట్టువాడు రిపోర్ట్ ఇచ్చాడు, పట్టుకెట్టాడు, కొట్లో పెట్టారు. నేను కొనుక్కొచ్చాను బాబోయ్ అంటాడు. వీడు కొనుక్కున్నాడు. కొనుక్కొస్తే ఇది రసీదు ఏది అన్నాడు. పారేస్తున్నాడు వీడు పాపం. పోయింది రసీదు కనిపించలేకపోయింది అన్నాడు. పోయిందంటే ఎలా తన అడిగిపోతాడు. వచ్చేటప్పటికి తల్లికి అనుమానం విషయం. ఇంకా తనవాడు ఇలా చేసేది కొన్ని అన్నాడు చేయడే, ఎందుకు ఇలా జరిగింది పొరపాటు అని అప్పుడు గుర్తొచ్చింది. గుర్తొచ్చి మళ్ళీ ఆవిడ స్నానం చేసి ఆ కడిగొట్టడంతో ఇంట్లో దండం పెట్టి ఇదేదో పొరపాటు జరిగింది, జీవాసు జీతం రాగానే నెల జీతం తీసుకొచ్చి నేను సమర్పణ చేయిస్తాను వాడి చేత. అలాగే వాడి దగ్గర లేదు, వీళ్ళ మనసు చిత్తశుద్ధికి. వాడు దేవుడు ఏమైనా గురువు గారు లేదా పొలిటీషియన్ వాడు తీసుకొచ్చి ఇవ్వడానికి అవునే ఎలక్షన్ నిలుస్తున్నాడా, వాడికి ఏమైనా మనం సపోర్ట్ అయ్యాలా, అదేం కాదు. వీడి చిత్తశుద్ధి కోసం అనేటప్పటికి వెంటనే పొద్దున్నే తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేశారు. ఏమిటంటే వీడి పేరు ప్రకాశరావే, వాడెవడో ఎత్తుకుపోయాడు. ఇంకోటి చీర వాడి పేరు ప్రకాశరావే. వీడు కొనుక్కొచ్చుకున్నాడు, వాడు ఎత్తుకుపోయాడు. నువ్వు కాదన్నారు దింపేశారు ఇంటి దగ్గర. మరి కొట్టుగా వాడు అంటే వీడిగా పూర్వజన్మ ఎక్కడికి పోతే అఖిలాచారత వాడికి అర్థం. అలాంటి తంతున్నప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి తంతున్నాడని గుర్తుంటే భక్తి. లేకపోతే ఉద్యోగం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని తంతున్నప్పుడు వాడెక్కడున్నాడు అని అనుకుంటే భక్తి వెళ్ళి మొహం. అఖిలాచారత అంటే అఖిలము ఆచరించుట, ప్రతి లక్షణము సమర్పణ బుద్ధితో. భోజనం చేస్తున్నా కూడా ఉయ్యాల్లో కుర్రాడు ఏడుస్తూ ఉంటే తల్లి భోంచేస్తూ ఉంటుంది. గొడ్డుకో తల్లి కాబట్టి వెంటనే ఏం చేస్తుంది, నిద్ర లేచాడు. సాధారణంగా పిల్లలు ఏం చేస్తారు, తల్లి అన్నం తింటుండగానే లేస్తారు. అంటే తల్లికి గొడ్డుపోత అయ్యింది కూడా వీళ్ళు కనదో, లేకపోతే నిజంగా తల్లిలో తెలుసుకునేందుకో. అదేం చేస్తూ వెంటనే చేయగడుకుని లేచి వెళ్ళి వాడిని ఎత్తుకుని ఆడించి మళ్ళీ అన్నం తింటుంది, లేకపోతే చేతిలో వేసుకుని వాడికి పాలిస్తున్నాను అన్నం తింటుంది. అంటే ఇప్పుడు అన్నం తింటాం అనేటువంటిది ఈవిడికి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యం వహించింది,
శరీర పోషణ కోసమే కానీ రుచి కోసం కాదనే స్థితి వచ్చింది. అలా కాకుండా కొందరు గొడ్డు తల్లులు ఉంటారు. వాడు ఏడుస్తున్నా సరే నువ్వు షడ్రసోదరంగా భోజనం చేసి అయిన తర్వాత అప్పుడు వెళ్తారు. వెళ్ళి ఏమొచ్చింది, ఇతలకి ఏం పడిపోయింది అది వాడు వీళ్ళని ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. దేవుడు ఆ రూపంలో వీళ్ళ తెలియదు, సిగ్గు లేక వీడు వాళ్ళని అడుగుతూ ఉంటాడు ఏం పడిపోయింది అంటే లేచేస్తే ఏం పడిపోయిందో అడగటం వాడు అడగటం. చదువుకున్న జ్ఞానం రాదు అలాంటి చోట. ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్లే, భార్య భర్త కూడాను కాంటాక్ట్ లో పనిచేస్తున్నారు. మొట్టమొదటి బంధుకు మనసులో వచ్చారు. కుర్రవాడికి దగ్గుగా ఉందని వచ్చారు, మంది ఇచ్చారు. మర్నాడు తీసుకురాము. మర్నాడు వచ్చాక కుర్రవాడికి ఎలా ఉందని అడిగితే నా వయసుకి రాత్రి అంతా నిద్రలేదు అన్నాడు. అంటే ఇద్దరు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయ్యేది కూడా ఇంకా మానవ జన్మలోకి రాలేదు, రెండే కాళ్ళు వచ్చి కూడా. అంటే అన్నం తింటాం నిద్రపోవడం వాళ్ళ కోసమే కానీ వాడి కోసం లేదు. ఇంకా రాత్రి కుర్రవాడి కోసం వీళ్ళు గడిపినటువంటి టైం లేదు, వాళ్ళ కోసం గడిపినటువంటి టైమే కనుక అంటే ఇంకా రెండు కాళ్ళు రాలేదు. అప్పుడప్పుడే ఇస్తారు ఇప్పుడు మళ్ళీ కనబడుతున్నా కనుక రెండు మాటలు రెట్టించి కుర్రాడు గట్టా ఉందని అడిగినా నా వయసు నిద్రలేదు రాత్రలే అంటే వీడు తగ్గుతున్నాడు. కుర్రాడు ఈ రాష్ట్రం తగ్గుతున్నాడు, నేను చేస్తాం మంది అవుతాను అడుగుతున్నాడు. కనుక తదర్పిత అఖిలాచారత అన్న దానికి ప్రతిక్షణం మనం చేసేటువంటి పనులకి దాంట్లో ఉంటుంది అన్నాడు నారదుడు. ఇవన్నీ కూడా కలపండి అలా కలిసి. తర్వాత తద్విరోధి స్మరణే, దానికి వ్యతిరేకమైనటువంటిది స్మరణకు వచ్చినప్పుడు అంటే కుర్రవాడు ఏడుస్తున్నాడు అనేది గుర్తు రాకుండా మనం భోజనం చేయడానికి అడ్డం వస్తుంది అని గుర్తొచ్చినప్పుడు పరమ వ్యాకులత, ప్రాణం గిలగిల్లాడిపోవాలి. ఏమిటో ఇట్లాంటి దిక్కుమల్ల రావాల్సింది. ఎవరైనా సజెస్ట్ చేసినా కూడా ఏంటి వాడు అలాగే ఏడుస్తుంటాడు తిను అంటుంది పక్క హావిడ. వాడికి కావాల్సిన పాలు అవి పట్టావు కూడా, అందుకంటే ఏం కావాలి కదా అని కొనుక్కొని ఏడం తిని ఏం పర్లేదు నేను ఉన్నా కదా అనుకోండి. ఇది ఉంటుంది రాజమ్మ, దానికంటే గుండు మోపుతుంది. ఇది ఉంటాయంటే దీని మొహం అది ఇదేం చేస్తుంది, అవును నిజమే అని తన రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. మనం ఆనందించినప్పుడు వాడు ఏడవ కాబట్టి మనకు మాత్రం భోజనం చేసే హక్కులు లేవా అంటే బాధ్యతల రెండు కాళ్ల సామ్రాజ్యం నుంచి హక్కుల నాలుగు కాళ్ల సామ్రాజ్యం, గిట్టలు కొమ్ములు ఉన్న సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు చూసారా. కనుక తద్విరోధి స్మరణ అలాంటివి ఏమన్నా వస్తే దాని వ్యతిరేకమైనటువంటి స్మరణ ఏదన్నా ఎవరు తీసుకొచ్చినా అక్కడ వచ్చిన పరిస్థితుల్లో వచ్చినా గిరగిరగిరలు ఆడిపోవాలి మనస్సు. ఏమిటి మళ్ళీ వెంటనే దాంట్లోకి వెళ్ళాలి మనస్సు. కుర్రవాడు మీ ఇంటి దగ్గర పడుకోబెట్టి సినిమాకి వచ్చిన వాడు భర్త కనుక ఎక్కించుకుని వచ్చాడు స్కూటర్లో, సుధాన్ గారు ఎక్కించుకుని వస్తే సినిమా అయిన తర్వాత సర్కస్కు పోదాం అంటే వాడు జంతువే, సర్కస్ లో ఇది జంతువే, ఇంకా మానవ జన్మ ఎక్కలేదు. అంటే ఇంటి దగ్గర కుర్రాడు పడుకోబెట్టి వచ్చాం అనేది ఇలాగా ఈ ఒక్క రోజే కదా, ఈ రోజు వాడు కుర్రాడి దగ్గర ఉంటాడు లేదా ఏం పర్లేదా సర్కస్కు వెళ్ళా. అయిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ కొనుక్కుని అలా పందులు తిన్నట్టుగా తింటూ మెల్లిగా నడిపిస్తున్నారు. గుర్తు లేదా కుర్రవాడికి పాలు ఇవ్వలేదు. మనం ఇచ్చే పాలు కదా కాదు కదా, మనకన్నా పాలపీకి ఎక్కువ మాతృత్వం ఉంది అని ధైర్యం ఆడుకుంది. అంచేత ఎవరు వాళ్ళు పాలు కట్టేస్తారు, అది తాగేలా పడి ఏడుస్తుంది. అందుకే పిల్లలు కూడా అలాగా వస్తువుల్లాగా బొమ్మల్లాగా డబ్బాల్లాగా తయారవుతారు, మనుషులలో తయారయ్యారు. ఎందుకంటే చైతన్యవంతంగా పెంచడం తల్లిదండ్రులు పెంచితేనే పిల్లలు చైతన్యవంతంగా తయారవుతారు, లేకపోతే వాళ్ళు కూడా ఇలా చిత్తుల్లాగా తయారవుతారు. నాకు యూరోప్ లో చాలా మంది పిల్లలు చిత్తుల్లాగా డబ్బాల్లాగా ఉంటారు, ఎందుకంటే తల్లిదండ్రులు పెంచారు. భారతదేశంలో కూడా వెస్టర్నైజ్డ్ ఫ్యామిలీస్ అలాగే ఉంటారు, చేతి ఉన్న గ్రూపులలో ఉంటారు. అంటే తల్లికి